ముఖ్యమంత్రి కావాలి అని ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లో కొనసాగుతున్న జగన్ లక్షణాలు ఆ పార్టీ నాయకులకు కూడా వచ్చాయా? జగన్ను వారు ఆదర్శంగా తీసుకుంటున్నారా? అందుకే వారిలో కూడా నైరాశ్యం పెరిగిపోయిందా? అందుకే వారు ఇలా ప్రవర్తిస్తున్నారా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలి అనేది జగన్ చిరకాల కోరిక. అందుకు ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా నేను ముఖ్యమంత్రినని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు చంద్రబాబుకు పెరిగిపోతున్న ప్రజాదరణను చూసి జగన్ అది ఓర్వలేక ఆ కోపాన్ని ప్రభుత్వోద్యోగుల మీద చూపిస్తూ ఉంటారు. నందిగామ బస్సు యాక్సిడెంట్ ఘటన, వైజాగ్ విమానాశ్రయం, ఇలా ఎక్కడైనా సరే 2 ఏళ్లంటూ వారికి తనలో ఉన్న ఆవేశాన్ని చూపిస్తూ బెదిరిస్తున్నారు. ఆ మాటలు వినేవారికి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అయితే తాజాగా జగన్ పార్టీ నేతలకి కూడా ఆ లక్షణాలు వచ్చినట్లు ఉన్నాయి అని స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే రోడ్డు మీద చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు. ఇది చూసిన వారికి ఇబ్బందిగా అనిపించింది. ఎన్నికలు జరపకపోతే జరపాలని కోరాలి, అప్పటికి ఫలితం రాకపోతే పోరాటం చేయాలి, అంతేగాని ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? అలా చేస్తే నియోజకవర్గంలో విలువ ఉంటుందా? ప్రజలు ఏ విధంగా చూస్తారు? ఇవి అన్ని ఆలోచించుకుని ప్రవర్తిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.